ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెహోషువ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం భీమడోలు వాస్తవ్యులు కీర్తిశేషులు కుర్రెళ్ల మాధవరావు గారి జ్ఞాపకార్థం భార్య శ్రీమతి విశ్రాంతమ్మ గారు, కుమార్తె అల్లుడు లంకా విక్టోరియా రాణి, లంకా బుజ్జిబాబు, పెద్ద మనుమరాలు కుటుంబం ముప్పిడి బిందు మాధవి సుశీల్ కుమార్, చిన్న మనుమరాలు కుటుంబం మన్నెల్లి శాంతి కుమారి, ప్రదీప్ కుమార్ సహకారాన్ని ఇస్తున్నారు. విశ్రాంతమ్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు రేపటి నుండి మాసాంతం వరకు లేరు. ప్రార్థించండి. ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ మీ పాదాల చెంతకు వచ్చి ప్రార్థన చేస్తున్నాం. మీ కృప కొరకు వేడుకుంటున్నాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన విశ్రాంతమ్మ గారి కుటుంబాన్ని దీవించండి. మాధవరావు గారు మీ సన్నిధిలో ఉన్నారు. మీ దాసుని బట్టి కృతజ్ఞతలు. వారి కుటుంబ సభ్యులను ఆదరించండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను మీ గుణలక్షణాలు తెలుసుకునేటట్లుగా కృప చేయండి. నూతన ఎపిసోడ్ సహకారాలను పంపించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. ఇశ్రాయేలు జనాంగం కనానులో ప్రవేశించిన తరువాత ఒక మహా విజయాన్ని చూశారు. దేవుని మాటకు విధేయత చూపి చాలా గొప్ప విజయం, ఎరికో పట్టణమును స్వాధీనం చేసుకోవటం. ఎరికో పట్టణం కోట గోడలు బలమైనటువంటివి. ఎరికో పట్టణం యొక్క రాజు బలశూరులు కోట యొక్క ముఖద్వారం, ప్రధాన ద్వారం మూసివేసి లోపటున్నారు. దేవుడు ఇశ్రాయేలీయులను ఒక ఆశ్చర్యకరమైన రీతిలో నడిపించి మరీ కోట గోడలు బద్దలు కొట్టించారు. చాలా సులువుగా పెద్ద పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆనందంలో ఉండగా మరొక చిన్ని పట్టణం మీదకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. దాని కొరకు వేగు చూడుట కొరకు ఇరువురు వెళ్ళొచ్చారు. వెళ్ళి 2 లేదా 3,000 మంది వెళితే చాలు, చాలా తక్కువ మంది ఉన్న పట్టణం ఇది. దీన్ని జయించడం సులువు, పట్టణము చిన్నది, ప్రజలు తక్కువ అనేటువంటి రిపోర్టు తీసుకొచ్చారు. అయితే దేవుడు సెలవిచ్చారు, ఎరికో శపించబడినదని, దాని నుండి దేనిని కూడా మీరు తీసుకోకూడదని శపథం చేయించి మరీ యెహోషువ ఇశ్రాయేలీయులకు చెప్పారు. ఎరికో పట్టణాన్ని కట్టించినప్పుడు ద్వారబంధం నిలిపితే పెద్ద కుమారుడు చనిపోతాడని, అలాగే పునాది వేసినప్పుడు పెద్ద కుమారుడు చనిపోతాడని, తలుపులు నిలవబెట్టినప్పుడు కనిష్ఠ కుమారుడు చనిపోతాడని రాశాడు. ఇది తెలిసి కూడా యూదా గోత్రానికి చెందినటువంటి జరహు అనే వ్యక్తి యొక్క కుమారుడైన
జబ్ది అతని కుమారుడు కర్మి, అతని కుమారుడు ఆకాను. ఆకాను అనేటువంటి వ్యక్తి దొంగతనం చేశాడు, బొంకాడు. ఆ కారణం చేత దేవుడు వారిని విడిచిపెట్టాడు. హాయ్ పట్టణం మీదకి వెళ్ళారు, కానీ 36 మంది చనిపోయారు. ఇశ్రాయేలీయులు భయకంపితులైపోయారు. దేవుడు ఈ చుట్టుపక్కల ఉన్న కనానీయుల చేతికి మమ్మల్ని అప్పగిస్తాడా అని భయపడ్డారు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రజలకు ఇశ్రాయేలీయుల దేవుడంటే భయం వచ్చింది. శత్రు జనాంగమంతా కూడా దేవుణ్ణి బట్టి భయపడుతున్నారు, ఇశ్రాయేలీయులను బట్టి కాదు. ఇశ్రాయేలీయుల పక్షంగా ఉన్న దేవుణ్ణి బట్టి భయపడుతున్నారు. ఇప్పుడు ఆ దేవుడు వారిని విడిచాడని తెలిస్తే వారందరూ వచ్చి వీళ్ళ మీద పడతారు, సమూలం నాశనం చేసేస్తారు. అది వారి ఆందోళన. అందుకే యెహోషువ తల నేల మీద పెట్టుకొని బూడిద పోసుకొని ప్రార్థన చేస్తున్నాడు. దేవా, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మోయాబు ప్రాంతాల్లోనే యోర్దాను దాటకముందే మేము ఉండిపోయేవాళ్ళం కదా. చూడండి, యెహోషువ దీనికి కారణం ఏంటి ప్రభువా అని అడిగితే బాగుండేది. దేవా, నీ ప్రజలమైన మమ్ములను వారు నాశనం చేస్తే నీ మహిమ ఏమైపోతుందన్నాడు. కానీ మాకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది ప్రభువా, నువ్వు మమ్మల్ని ఎందుకు వదిలేసావు ప్రభువా అని ప్రార్థించలేదు. మనుషులు ఆ విధంగానే ఉన్నారు ఈ దినాన్ని కూడా. దేవుణ్ణి నిందించడం పరిపాటి అయిపోయింది. కొంచెం విశ్వాసంలో ఉన్న వాళ్ళైతే దేవా మాకేదైనా జరిగితే నీకు అవమానం కదా అన్నట్టు మాట్లాడుతున్నారు తప్ప, మా వలన నీకేమైనా అవమానం కలిగిందా ప్రభు అని అడిగేవాళ్ళు కనపడటం లేదు. నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అదే నేర్చుకున్నాను. దేవుని మహిమకు ఏం భంగం వస్తుంది? మానవుడు పాపం చేస్తే ఏమి రాదు. దేవుడు తన మహిమకు ఆటంకం వచ్చేట్లు ఎన్నడూ ప్రవర్తించడు. ఆయన విరమించుకుంటానికి కారణం ఏమిటంటే ఇశ్రాయేలీల మధ్య పాపం ఉంది. దాన్ని పరిహరిస్తే తప్ప దేవుడు వారికి తోడై ఉండడు. ఈ దినాల్లో చాలామంది విశ్వాసులు దొంగలతో, హంతకులతో, అబద్ధికులతో చేతులు కలిపేస్తున్నారు. అట్టి వారికి దేవుడు తోడు ఉండడు అనేది చాలా తేటగా ఇక్కడ చెప్పబడింది. ఇశ్రాయేలీలలో ఒకడు పాపం చేసిన జాతి అంతటిని గురించి దేవుడు చెబుతున్నాడు. దొంగతనం ఉంది, అబద్ధం ఉంది, ఆ రెండు ఉన్నాయి. అట్లాంటి వాడు మీ మధ్యలో ఉన్నాడు కనుక అతనిని మీ మధ్య నుండి పరిహరిస్తేనే తప్ప నేను మీకు తోడుగా ఉండను. ఎందుకంటే ఉండలేడు ఆయన. ఇట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. గాడ్ కెనాట్ కాంప్రమైజ్ విత్ సిన్నర్స్. దేవుడు పాపులతో రాజీ పడడు. ఇట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. అది దేవుని లక్షణం. ఇశ్రాయేలీయులు పాపం చేసిన వాడితో ఏకమైపోతే దేవుడు వారి మధ్య ఎందుకుంటాడండి? ఇది ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది. విశ్వాసిగా ఉన్నవాడు తన జీవితంలో పాపులతో ఏకమైనప్పుడు దొంగతో దొంగతనంలో ఏకీభవించటం, వ్యభిచారంలో ఏకీభవించటం, ఇది దేవుడు సహించేది కాదు, దేవుడు ఒప్పుకునేది కూడా కాదు. అది ఆయన నోటితో ఆయనే స్వయంగా చెప్పాడు. అయ్యో ప్రభువా, మమ్మను నశింపచేయుటకు అమోరీయుల చేతికి ఎందుకు అప్పగించడానికి యోర్దాను దాటించావు? ఈ విధంగా జరగడం ద్వారా మా మీద కనానీయులు వచ్చి పడి మమ్మల్ని నాశనం చేస్తే నీ ఘననామం ఏమైపోతుంది అని ప్రార్థన చేసినప్పుడు కనానీయుల గురించి మాట్లాడుతూ అన్నాడు యెహోషువతో, యెహోవా ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు. ఇప్పుడు దేవుడు ప్రశ్నిస్తున్నాడు యెహోషువని, నీవెందుకు ఇక్కడ ముఖం నేలను పెట్టుకున్నావు, దుమ్ము పోసుకుంటున్నావు? వాట్ ఈస్ దిస్? ఎందుకు ఇలా చేస్తున్నావు?
నీవు లెమ్ము అక్కడి నుండి. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు చూద్దాం. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులో ఉంచుకొని ఉన్నారు. కాబట్టి అర్థమవుతుందా? కాబట్టి 12వ వచనం ప్రారంభ పదం కాబట్టి పై వచనంతో పోలిక చెబుతాంది. ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలవలేక తమ శత్రువులు ఎదుట నుండి వెనుకకు తిరిగి, శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండలేడు దేవుడు. శాపగ్రస్తమైనది మీ మధ్య ఉంది. ఎరికో నుండి, శపిత ప్రదేశము నుండి మీరు ఒకడు దొంగిలించి తెచ్చుకున్నాడు. అది మీ మధ్యన ఉన్నంత కాలం నేను మీతో ఉండనన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నీతి ఎంత గొప్పది. పాపిని ప్రేమించే దేవుడు, పాపిని క్షమించే దేవుడు ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరించాడు? ఇక్కడ ఇశ్రాయేలీయులు పాపాన్ని దాచుకున్నారు, అందుకు దేవుడు కఠినంగా ఉన్నాడు. మేమేం పాపం చెయ్యలేదు, మాకే దోషం తెలియదు అన్నట్లుగా నటిస్తున్నారు. అది దేవునికి ఇష్టం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దొంగతనం చేశారు, బొంకారు, అయినా కూడా పైకి ఏమీ కానట్టుగా ఉన్నారు. ఇది దేవుడు చూస్తున్నాడు, దేవుడు సహించడు దాన్ని. అలాగే మనలను కూడా దేవుడు చూస్తున్నాడు. మన హృదయము పాపము చేసిన వారితో రాజీ పడుతూ ఉండటం దేవుడు చూడడా? దేవుడు ఆ ఇశ్రాయేలు కుటుంబాన్ని విడిచి పక్కకి వెళ్ళిపోయాడు. ఇక అక్కడ ఓటమి తప్ప ఇంకోటి మిగలదు. అక్కడ ఓటమి తప్ప ఇంకొకటి మిగలదు. పాపం పరిహరించబడితేనే మరలా దేవుడు వారికి సహాయకుడు అవుతాడు, వారికి తోడొస్తాడు, లేకపోతే రాడు. విశ్వాసులు దేవుని నీతిని నేర్చుకోవాలి. ఇక్కడ మరలా నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగు చెప్పుము. ఇమ్మీడియట్గా ప్రజలు చేయాల్సింది ఏమిటంటే తమను తాము తిరిగి పరిశుద్ధపరచుకోవాలి. రీడెడికేషన్, శాంక్టిఫికేషన్, పరిశుద్ధత తెచ్చుకోమంటున్నాడు. మరలా తిరిగి పరిశుద్ధత తెచ్చుకుని ఎట్లా పరిశుద్ధత వస్తుంది? ఆ పాపం చేసిన బొంగిన వాడిని పట్టుకొని బయటికి తీసుకురమ్మన్నాడు. ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువులు ఎదుట మీరు నిలబడలేరు. చూడండి విశ్వాసులారా, మీరు మీ మధ్య ఉన్న శపితమైన దానిని తొలగించుకోకపోతే, పాప సంబంధమైనది, నిబంధనకు వ్యతిరేకమైనటువంటిది, దేవునితో ఒప్పందానికి భిన్నమైనది మీ జీవితాల్లో ఉన్నంతకాలం మీకు విజయం కలుగదు. మీ శత్రువులు ఎదుట మీరు నిలబడలేరు. ఉదయమున మీ గోత్రముల వరుసలను బట్టి మీరు రప్పించబడతారు. అప్పుడు యెహోవా ఏ గోత్రాన్ని సూచిస్తారో ఆ వంశముల వరుస ప్రకారం దగ్గరికి రావాలి. యెహోవా సూచించు వంశం కుటుంబాల ప్రకారం దగ్గరికి రావాలి. యెహోవా సూచించు కుటుంబముల పురుషుల వరుస ప్రకారం దగ్గరికి రావాలి. అప్పుడు శపితమైనది ఎవని వద్ద దొరుకునో వానిని, వానికి కలిగిన వారినందరినీ అగ్ని చేత కాల్చివేయాలి. ఎలయనగా వాడు యెహోవా నిబంధనను మీరు ఇశ్రాయేలీయులలో దుష్కార్యము చేసిన వాడు అనెను. యెహోషువ అదే దినం సాయంకాలం డిక్లేర్ చేస్తున్నాడు, రేపటి ఉదయాన నేను అతనిని ఐడెంటిఫై చేస్తాను. దేవుడు సెలవిస్తాడు, దేవుడే పట్టిస్తాడు ఆ వ్యక్తిని. ఆ కుటుంబము, ఆ వంశము, ఆ పర్టికులర్ కుటుంబములో పురుషులు ముందుకు రావాలి. అక్కడ ఎవరి దగ్గర దొరుకుతుందో చెక్ చేస్తాం అని చెప్పాడు. ఈ మాట చెప్పినప్పుడైనా ఆకాను వెంటనే యెహోషువ దగ్గరికి వెళ్ళి, నాయనా నా తప్పైందని అంటాడేమో
చూడండి, అనలేదు. హృదయం కఠినమైపోతుందండి కొందరికి. పాపాన్ని ఇష్టపడే వారికి హృదయం కఠినమైపోతుంది. దాని పర్యవసానాలు వారి మీదకు వస్తున్నా, వారు పతనమవుతున్నా వారు గుర్తించలేరు. ఈ పదం మాట్లాడుతున్నప్పుడు నాకైతే భయం వేస్తోంది. నిజమే, మనము వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారంగా అయిపోతున్నామా? ఆలోచించాలి. దేవుని నిబంధనకు లోబడిన వారమై ఉండి దేవునికి ఇష్టము లేని దానిని మన జీవితంలో ఏ విధంగా అనుమతించుకుంటాం? ఇశ్రాయేలీయులు వారి కుటుంబాల్లోనికి పాపాన్ని రప్పించుకున్నారు. ఆ రాత్రి అతడు ఒప్పుకోవాలి, కానీ అతడు ఒప్పుకోలేదు. ఉదయమున యెహోషువ లేచి ఇశ్రాయేలీయులలో వారి వారి గోత్రాల వరుసను బట్టి దగ్గరికి పిలిచినప్పుడు దేవుడు యోధా గోత్రాన్ని బయట పెట్టారు. యోధా వంశాన్ని దగ్గరికి రప్పించి వంశాల ప్రకారం పిలిచినప్పుడు జరహీల వంశం పట్టుబడింది. జరహీల వంశం పురుషుల వరుసగా రప్పించినప్పుడు జబ్దీ పట్టుబడ్డాడు. ఆకాను చూస్తూనే ఉన్నాడు. చూడండి, ఒక్కొక్కటి దాటి తన దగ్గరికి వచ్చేస్తోంది ప్రమాదం. అయినా ఆకాను స్తబ్దుగా ఉండిపోయాడు. అదే కఠిన మనసు అంటారు. కఠిన మనసుతో పాపము చేసిన వ్యక్తి దాన్ని విడిచిపెట్టకుండా కూర్చునుంటే అతడు పట్టుబడ్డాడంటారా? వారి కుట్రలో వారు పట్టుబడతారు, వారి కపటములో వారు పట్టుబడతారు. ఇక్కడ జరిగింది అదే. యూదా గోత్రం 12 గోత్రాల్లో బయటకు వచ్చింది. జరహు కుటుంబం అని తేలిపోయింది. జబ్దీ వంశంలో పట్టుబడిపోయాడు. ఇక కర్మీ కుమారుడైనటువంటి ఆకాను, అది కూడా తెలుస్తుంది కదా. అది తెలుస్తుందని తెలిసి కూడా దాన్ని ఒప్పుకోలేకపోతున్నాడు. ఇది విశ్వాస లక్షణం కాదు. ఆకాను విశ్వాసం ఉంచలేదనేది మనకు అర్థమైపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అతనిని బయటకు తెస్తున్నాడు, దేవుడు చూచాడు, దేవునికి తెలుసు అనేటువంటి ఇంగిత జ్ఞానము లేనివాడిగా ప్రవర్తిస్తున్నాడు ఆకాను. తరువాత అతడు తన ఇంటి పురుషులు నిలబడి ఉన్నప్పుడు జబ్దీ మనుమడు కర్మీ కుమారుడైన ఆకాను పట్టుబడ్డాడు. అప్పుడు యెహోషువ ఆకానుతో చాలా చక్కటి మాట మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా దేవుని మహిమపరచమంటున్నాడు ఆకానును యెహోషువ. నా కుమారుడా అనే పిలుస్తున్నాడు. సోదరుడా, సోదరి, నా కుమారుడా ఆకాను, యెహోవాను మహిమపరచు, నువ్వేం చేసావో దాన్ని మరుగు చేయకుండా నాకు చెప్పయ్యా అని చెబుతున్నాడు. వేడుకుంటున్నాను నిన్ను అని మనం చేస్తుంటే ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడిని యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. సోదరుడా, సోదరి, ఆలస్యముగా ఒప్పుకుంటున్నాడు. పాపము చేసినది నిజము. దేవుడు నన్ను పట్టుకున్నాడు, బయట పెట్టాడు. నీ పాపము నిన్ను పట్టుకొనును. దేవుని బిడ్డలు పాపములో నివసిస్తే ప్రమాదము. పాపములో నివసిస్తున్న వారితో విజ్జోడుగా ఉంటే ప్రమాదము. అదే జరుగుతోంది ఇక్కడ. నేను పాపము చేసింది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారుపై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ఒప్పుకున్న ఇక్కడ అతనికి క్షమాపణ రాలేదు. దేవుడు చాలా సీరియస్ అఫెన్స్గా దీన్ని ట్రీట్ చేశాడు. దేవునికి మరుగుగా ఉండేటట్లుగా నేను చేయగలను అనుకునేటువంటి అవివేకపు పని ఆకాను చేశాడు.
దోపుడు సొమ్ములో షీనారు వస్త్రం తీసుకున్నాడు, వెండి 200 తులాలు తీసుకున్నాడు, 50 తులములు బంగారం కమ్మి తీసుకున్నాడు. అది అతనిని అతని కుటుంబమును అంతటిని మరణానికి నెట్టివేస్తుంది అనేది తెలుసుకోలేకపోయాడు. అక్కడ అన్నాడు, నేను ఆశించాను అన్నాడు. దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటుంది, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. జాగ్రత్త. దేనిని ఆశిస్తున్నాం మనం? ఏం కావాలని కోరుకుంటున్నాం? ఏం కావాలనుకుని ఏం చేయాలి, ఏం సంపాదించాలని మనము పాపము చేస్తున్నాం, నిబంధన మీరుతున్నాం, దేవుని విసర్జిస్తున్నాం. ఇది మొట్టమొదట విశ్వాసులుగా ఆలోచించుకోవాలి. దేవుడు అతని యొక్క పాపమును వెలుపటికి రప్పించాడు. అతడు రహస్యముగా చేసినప్పటికీ కూడా అది బహిరంగంగా వెలుపటికి వచ్చినట్లుగా చూస్తున్నాం. చాలా పర్యాయాలు విశ్వాసులముగా మనము రహస్యముగా అనేక పాపములలో భాగస్థులమైపోతూ ఉంటాం. వాటి విషయం జాగ్రత్త. వెంటనే పశ్చాత్తాపడదాం. ప్రభువా, నా రహస్య పాపము నుండి నన్ను క్షమించుము అని నీవు గనక ఈ దినం ప్రార్థించకపోతే దాని పర్యవసానం నీ మీదకి వస్తుంది. ప్రతి విశ్వాసి కూడా తన పాపమును గురించి కన్ఫెస్ చేయాల్సిందే ప్రభు దగ్గర, ఒప్పుకొని విడిచిపెట్టాలి. లేకపోతే మన జీవితాలకు అది ప్రమాదకరం. చూడండి, అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూస్తే ఆ డేరాలో దాచబడిన వెండి దాని కింద ఉంది. కాబట్టి వారు డేరా మధ్యన వాటిని తీసుకుని యెహోషువ యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు వాటిని తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువ ఇశ్రాయేలీలందరూ జెరహు కుమారుడైన ఆకాను ఆ వెండిని, ఆ వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందలను, డేరాను వాటి కలిగి సమస్తం పట్టుకుని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్ము బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచును అని అనగా ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. దేవుని ఉగ్రత జాతి మొత్తం మీదకు తీసుకుని వచ్చినందున అది జాతికి వ్యతిరేకముగా, దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపముగా పరిగణించి జాతి మీద పాప పరిహారార్థం కొరకు ప్రతి ఒక్కరూ రాళ్లతో ఆ దోషిని కొట్టి చంపినట్లుగా రాస్తున్నాడు. తరువాత వారు రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద పెద్ద రాళ్ల కుప్పను వేశారు. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడై మళ్ళుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ, బాధాలోయ అని పేరు పెట్టబడింది. ఈ గ్రంథం రాస్తున్నప్పుడు నేటి వరకు అది ఆకోరు లోయ, బాధాలోయ అని రాయబడింది. దేవుడు మహాక్రోధాన్ని మానుకొని మరలా తిరిగి ఇశ్రాయేలీల వైపు మరలాడు. కారణం ఏంటంటే పాపాన్ని వారు పరిహరించారు. మన కుటుంబాల్లో పాపము నివసింప వీలు లేదు. దానిని పరిహరించకపోతే అది మనలను ఒక దినమున దహించేస్తుంది. దేవుని ఉగ్రతకు లోనయ్యే ప్రమాదం ఉంది. క్షమాపణ కోరుకునే అవకాశం ఉండగా క్షమాపణ కోరుకొనక కఠిన మనసుతో మనము పాపములో నివసింపబూనుకుంటే ఆకాను ఏ విధంగా నష్టపోయాడో అలా మనం కూడా నష్టపోతాం. 7వ అధ్యాయంలో ప్రముఖమైన పాఠం ఏమిటంటే కఠిన మనస్సు వీడండి. ప్రముఖమైన పాఠం ఏమనగా పాపములో కంఫర్టబుల్గా నిలిచి ఉండగలమని అనుకొనవద్దు. మరొక ప్రాముఖ్యమైన విషయం, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములు కలిగించేటువంటి దురాశ చేత నీ జీవితాన్ని శోధనకు గురి కానియవద్దు. ఆ విధంగా గురి కానియటానికి నువ్వు ఇష్టపడినట్లయితే ఇట్ కాస్ట్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని వెలగా తీసుకుంటుంది. జాగ్రత్త. అది 36 మంది నిర్దోషుల ప్రాణాన్ని హరించేసింది. విజయం పొందాల్సినటువంటి ఇశ్రాయేలీలకు వాటమి చవి చూపింపజేసింది. ధైర్యంగా సాగుతున్న ఇశ్రాయేలీల యొక్క బలాన్ని దిగజార్చి కన్నీటి పాలు చేసింది. కనుక డు నాట్ ప్లే విత్ ద సిన్ అండ్ డు నాట్ ప్లే విత్ ద పవర్ హౌస్.
దేవునితో చెలగాటమాడవద్దు. పాపము విషయం జాగ్రత్త అనేది మీరు హెచ్చరిక చేయబడుతున్నా. ఈ రాత్రి కాలం వాక్య భాగమునకు సహకారము ఇచ్చినటువంటి కుటుంబం భీమడోలు వాస్తవ్యులు కురేళ్ల మాధవరావు గారి జ్ఞాపకార్థం విశ్రాంతమ్మ గారు, వారి కుమార్తెలు అల్లుళ్ళు లంక విక్టోరియా రాణి, లంక బుజ్జిబాబు, ముప్పిడి బిందు మాధవి, సుశీల్ కుమార్ మరియు చిన్నమనమరాలు ఆమె యొక్క భర్త మన్నెల్లి శాంతి కుమారి, ప్రదీప్ కుమార్ సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. ఎపిసోడ్ సహకారులు రేపటి నుండి మాసాంతం వరకు లేరు. ప్రభు ఇచ్చేట్లుగా ప్రార్థన చేద్దాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శాంత్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెహోషువ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీ నీతిని మాకు నేర్పించండి. నిబంధనను గౌరవించే వారముగా మా జీవితాలను నిర్మించండి. విశ్రాంతమ్మ గారి కుటుంబానికి ఆదరణ దయచేయండి. రేపటి నుండి ఎపిసోడ్ సహకారాలను పంపించండి. ప్రతి అవసరం తీర్చండి. చాలా ఆర్థిక రుణ భారములు ఉన్నాయి, మీ కృప చూపండి. యేసే పరిష్కారం కొనసాగించుటకు కృపనివ్వండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక.